ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ ఉద్యోగం ఎంచుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి, నా పట్ల దేవుని చిత్తం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ వాగ్దానం మీకోసమే. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. ప్రపంచంలో కోట్ల మంది ఉన్న దేవుడు మీ మీద దృష్టి ఉంచి మీకు ఆలోచన చెప్తారు. యేసయ్య ఆలోచనకర్త. ఆయన మనకు మంచి ఆలోచన కలగచేస్తారు. మన ఆలోచనలు, మన నిర్ణయాలు చాలాసార్లు తప్పు అవుతాయి. మనం తీసుకున్న చెడ్డ నిర్ణయాలు బట్టి చాలా బాధలు అనుభవించి ఉంటాం. కానీ దేవుడు మనకి సరైన ఆలోచన, మంచి ఆలోచన ఇస్తారు. ఆదామును హవ్వను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయమని సాతాను ఆలోచన ఇచ్చాడు. యోధా ఇస్కరియోతుకి క్రీస్తు ప్రభువారిని అప్పగించమని సాతాను ఆలోచన ఇచ్చాడు. సాతాను ఇప్పుడు చెడ్డ ఆలోచన ఇస్తాడు, కానీ దేవుడు ఇప్పుడు మనకి మంచి ఆలోచన ఇస్తారు. మన పట్ల దేవుని ఆలోచనలు చాలా గొప్పవి. అవి ఆకాశమంత ఎత్తైనవి. మన జీవితం కోసం మనం కొన్ని రోజులకు ఆలోచన వేసుకుంటాం, కానీ దేవుడు మన పట్ల తరతరాల ప్రణాళిక కలిగి ఉన్నారు. దేవుని ఆలోచనలు సమాధానకరమైనవి, మనలను హెచ్చించేవి. దేవుని ఆలోచనకు లోబడ్డ నోవాహు ఓడ కట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నారు. దేవుని ఆలోచనకు లోబడ్డ అబ్రహాము గారు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పొందుకున్నారు. దేవుని ఆలోచనకు లోబడ్డ మోషే గొప్ప నాయకుడిగా తీర్చబడ్డారు. ఈరోజు మనం కూడా దేవుని ఆలోచనకు లోబడితే ఆశీర్వదించబడతాం. దేవుని ఆలోచనలు మన జీవితంలో ఎలా పొందుకుంటాం? ప్రార్థన చేయడం ద్వారా, దేవుని వాక్యం చదవడం ద్వారా. కాబట్టి వాగ్దాన విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరు ఎక్కల నీడలో మమ్మల్ని దాచి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దయచేసినందుకు ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారికి మీ ఆలోచన దయచేయండి అయ్యా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని మీరు వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా, వారి వివాహ విషయంలో, వారి ఉద్యోగ విషయంలో ప్రభువా, వారి కుటుంబ విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో ప్రభువా మీ ఆలోచన వారికి దయచేయండి ప్రభువా. మా ఆలోచనలకు మేము లోబడి, మా ఆలోచనల ప్రకారం మేము నడిచి కష్టాలు పాలయ్యం, శ్రమలు పాలయ్యం ప్రభువా. మీ ఆలోచనలు సమాధానకరమైనవి, మీ ఆలోచనలు మమ్మల్ని హెచ్చించేవి, మీ ఆలోచనలు ఆకాశం అంత గొప్పవి ప్రభువా. ఆ ఆలోచనలు మా పట్ల నెరవేర్చండి అయ్యా. మీ ఆలోచనకు లోబడ్డ మోషే గారిని గొప్ప నాయకుడిగా చేశారు. మీ ఆలోచనకు లోబడ్డ అబ్రహాము గారు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పొందుకున్నారు. మీ ఆలోచనకు లోబడ్డ నోహు గారు తన కుటుంబాన్ని కాపాడుకున్నారు. మా జీవితంలో కూడా మీ ఆలోచన దయచేయండి అయ్యా. సాతాను కలిగించే చెడ్డ ఆలోచనలు, గందరగోళము, భయము, సందేహము ఇవన్నీ కూడా మా మనసులోంచి తీసివేసేయండి అయ్యా. వారి జీవితంలో మీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభువా. సరైన సమయంలో సరైన వ్యక్తుల్ని వారి జీవితంలోకి తీసుకురండి అయ్యా. సరైన ద్వారాలను, సరైన అవకాశాలని వారి కొరకు తెరవండి అయ్యా. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని ప్రభువా సమాధానంతో నింపండి, సంతోషంతో నింపండి అయ్యా, ఆరోగ్యంతో నింపండి అయ్యా, మీ ఆశీర్వాదంతో, ఐశ్వర్యంతో నింపండి అయ్యా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.